జ్యోతి స్పెషల్స్ సాయిరామ్. ఇవాళ చిన్నది చూపిస్తానండి. గుమ్మడి పువ్వులతోటి సైడ్ డిష్ అన్నమాట. మన గుమ్మడి పాదులు వస్తాయి కదా, పువ్వులు చాలా తక్కువ వచ్చాయి, అందుకు తక్కువ చూపిస్తున్నాను. పింజిలతో వచ్చినవి మనం కొయ్యకూడదు. పింజిల్ లేకుండా వచ్చిన పువ్వులతోటి ఒక స్పెషల్ చిన్న ఐటెం చూపిస్తాను. సైడ్ డిష్ సాంబార్కి, పప్పులోకి సైడ్ పెట్టుకుని తినొచ్చు, రసంలోకి అన్నిట్లోకి బాగుంటుంది. అది చేసి చూపిస్తాను. ఇలాగ గుమ్మడి పువ్వులండి ఇవి. గుమ్మడి పువ్వులతోటి ఒక చిన్న ఐటెం చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇగో ఇలాగ వస్తాయి. పొద్దుట కోసేయడంతో కొంచెం వడిలిపోయి, కానీ బాగుంటాయి. ఇగో ఇలాగా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇలాగ శనగపప్పు, బియ్యం, ఇందులో కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి రుబ్బుకుందాం. తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. శనగపప్పు, తర్వాత బియ్యం, కొంచెం జీలకర్ర, ఆవాలు, అల్లం, ఉప్పు, మిరపకాయలు అన్నీ వేసి చూపించాను. రుబ్బుకున్నాం. ఆ రుబ్బుకున్న పేస్ట్లోనే ఆ పువ్వులు ఏంటంటే ముంచి బజ్జీలాగా పెనం మీద అన్నమాట. కొంచెం ఆవ నూనె వేస్తే దీనికి చాలా బాగుంటుంది. ఆవ నూనె వేసి ఇది బజ్జీలాగా వేసుకుందాం. ఫోటో అంటే వీడియో తీసాను అనుకున్నానండి, అది ఫోటోలు వచ్చాయి, అప్పుడు పెడతాను. ఆ బజ్జీల పిండిలో మనం ముంచుకున్నట్టుగా ముంచుకుని ఇలాగా పెనం మీద ఇలాగ వేసుకోవాలి బజ్జీలాగా. నూనె ఎక్కువ వేయక్కర్లేదు, మనం నువ్వుల నూనె వేసుకోవచ్చు, వేరుశనగ నూనె వేసుకోవచ్చు. నేను ఇందులోనే ఆవ నూనె వేసాను. ఇది ఏంటంటే బెంగాలీ ఒరియా స్పెషల్ కదా, వాళ్ళు ఆవ నూనె వేస్తారు, అందుకని నేను ఆవ నూనె వేసాను. ఆవ నూనెతో మంచి టేస్ట్ వస్తుంది. ఇదేంటంటే మనకి ఒక సైడ్ డిష్, అన్నంలో అద్దుకుని తినొచ్చు, పప్పులోని అన్నిట్లోనే బాగుంటుంది. అలాగే వంకాయ వేసి కూడా చూపిస్తాను. ఇది ఇందాక గుమ్మడి పువ్వులకి కూడా ఇలాగే తీసి పెట్టాను, ఇలాగే వంకాయకి కూడానండి. దీనికి కూడా ఇలాగ ఆవ నూనె కొంచెమే, మనం ఎక్కువ పట్టదు అసలు, ఇలా వేసుకుని మా అమ్మాయి ఎప్పుడో రుచి చూడటం స్టార్ట్ చేసింది, చాలా బాగున్నాయిట, వెరైటీగా ఉంది మమ్మీ అంటోంది. ఇలాగే వంకాయలు మనకి ఎక్కువ నూనె వేసుకోకుండా ముఖ్యంగా చలికాలంలో చాలా బాగుంటాయి అనుకుంటాను, వేడివేడిగా. ఇలాంటివన్నీ ఏంటంటే చలికాలంలో ఇలాంటివి ఏంటంటే సాంబారు, పలుచగా పప్పు అవి చేసుకున్నప్పుడు ఇలాంటి సైడ్ డిష్లు అన్నీ బాగుంటాయండి. అప్పడాలు, వడియాలు మనం ఎలా వేసుకుంటామో ఇవి కూడా అంతే. కొంచెం నూనె వేసుకుందాం. ఇలాగే మనం బంగాళదుంపలు, వంకాయలు, బీరకాయలు అన్నిట్లో కూడానండి ఎక్కువ ఆయిల్ వేయకుండా ఇలాగ పెనం మీద ఇలా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి కూరలు చేసినప్పుడు, విసుగు వచ్చినప్పుడు కొంచెం వెరైటీగా ఉంటుందని. ఇప్పుడు కార్తీక మాసం అని వెల్లుల్లిపాయలు వేయలేదు, లేకపోతే వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇది బెంగాలీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చేసుకుని. అండి ఇలాగ వంకాయలు ఇవి గుమ్మడి పువ్వులువి. మనం ఏంటంటే ఇవి ఇలా ఉడికాయో లేదా అన్నది మనం ఇలాగ దీంతో చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. వంకాయ అని ఇలా మెత్తగా అయిపోతున్నాయి చూడండి. ఇలాగా మనకి ఉడికిపోయాయని అర్థమైపోతుంది. ఇందాక పిండి కొంచెం తగ్గిందని కొంచెం శనగపిండి కలుపుకుని మళ్ళీ చేస్తున్నాను. పిల్లలకి బాగా నచ్చేయట, అందుకు సరే అని మరి కొంచెం బేసన్ వేసాను, శనగపిండి వేసాను. చేసుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఇలాగే మనం బీరకాయ కూడా చేసుకోవచ్చండి. పిల్లలు బీరకాయలు రెగ్యులర్గా తినాలంటే కొంచెం
అబ్బా బీరకాయ నీటి కూర కదా, కొంచెం చాలామంది ఇష్టపడరు, చేస్తాము దాన్ని కూడా 3 రకాలు చేస్తాం. కానీ ఆ బీరకాయ ముక్కల్ని కూడా ఇలాగ మనం శనగపప్పు అవి రుబ్బేసి మసాలాలు అన్నీ ఉప్పు కారం జీలకర్ర అల్లం తిన్న రోజులైతే వెల్లుల్లి అన్నీ వేసుకుని ఆ పిండిలోని ఇలా ముంచుకొని వేసుకుంటే తొందరగా మెత్తబడిపోతుంది.